స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకమైన తీసుకుందని కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య అన్నారు. 42% రిజర్వేషన్ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ అర్బన్ మండలం నంది కమాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదని, బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వమే కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిందని అన్నారు. ఈ నిర్ణయంతో బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుర్రం విద్యాసాగర్, కత్తి కనకయ్య, నాయకులు రగుడు పరశురాములు, పండగ ప్రదీప్, గాలిపల్లి స్వామి, ఇటిక్యాల లింగయ్య, సిలివేని మల్లేశం, ప్రభాకర్, ఎర్రం సత్తయ్య, రాజిరెడ్డి, చంద్రయ్య, సుదర్శన్, ఊరడి రామరెడ్డి, వంకాయల భూమయ్య, ఈనాల గణేష్, వనపర్తి దేవరాజు, మారుపాక సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ 42% రిజర్వేషన్ కల్పించినటువంటి రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు మరియు మా అసెంబ్లీ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బీసీలందరికీ ఒక శుభవార్త. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని మాట ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, మా శాసనసభ్యులు ఆది శ్రీనన్న అందరి కృషితోటి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, మా స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనన్నకు, ఈ నియోజకవర్గ బీసీలందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ బీసీలందరూ ఐక్యతగా ఉండి రానున్న రోజుల్లో రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా స్థానిక శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద మొన్న కేబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో కామారెడ్డిలో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నటువంటి ఏదైతే ఏకైక మాట ఉందో, రాహుల్ గాంధీ గారి బాటలో మరి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం, మా ప్రియతమ నాయకులు ఆది శ్రీనన్న గారు మరి మొన్నటి జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి మరి 2018లో ఏదైతే 185వ జీవో ఉందో దాన్ని సవరణ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వడానికి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసి అతి త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పకుండా చేస్తుంది అన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మొన్నటికి మొన్న ఎస్సీ రిజర్వేషన్స్ మరి వారికి ఎస్సీలలో కల్పిస్తూ కులగణన చేసి శాస్త్రీయ పద్ధతిలో మరి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినారు. ఇక 10 రోజులలోనే మరి దాదాపుగా ఆర్డినెన్స్ వచ్చి మరి గ్రామాలలో సందడిగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందరూ దయచేసి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దేశంలో ఎక్కడ కూడా కుల గణన చేయనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ కుల గణనతో పాటుగా 42% ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి వారికి మరి మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి, అలాగే మంత్రివర్గం అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ పాలాభిషేకంలో మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా, మండల, గ్రామ నాయకత్వం అంతా పాల్గొని మరి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో కలలు కన్నాం. ఐక్యత లేకనో లేకుంటే ఏదైతేనేమి ఎప్పుడు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. 55% మరి పాపులేషన్ ఉన్నప్పటికీ సరైనటువంటి న్యాయం మరి ఎప్పుడు కూడా జరగలేదు. ఈసారి రేవంత్ రెడ్డి గారు
వారు మాకు 42% రిజర్వేషన్ కల్పించడం కొరకు సహాయశక్తుల కృషి చేసి మరి అందరికీ 42% రిజర్వేషన్ కల్పించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మా ప్రియతమ నాయకులు ఆదిశీలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.